లగచర్లలో గిరిజనులపై దమనకాండ జరిగిందంటూ ఢిల్లీలో పోరుబాటు పట్టింది బీఆర్ఎస్. మిస్టర్ రాహుల్, తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుస్తోందా అని నిలదీస్తున్నారు కేటీఆర్. రాష్ట్రపతికి కంప్లైంట్ చేసేదాకా వెళ్ళింది వ్యవహారం. కానీ కలెక్టర్ పై రాళ్ల దాడిని ఎలా సమర్థించుకుంటారనే వర్షన్ ని రిపీట్ చేస్తోంది రేవంత్ సర్కార్. లగచర్ల రాళ్లు రాజకీయాలు రేపటి రోజున ఇదే నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారబోతోందా? లగచర్ల లడాయి ఢిల్లీకి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీని కూడా టార్గెట్ చేసుకుని పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తోంది బీఆర్ఎస్. లగచర్లలో పోలీసులు దమనకాండకు పాల్పడుతున్నారంటూ రేవంత్ ప్రభుత్వ తీరును దూయబడుతూ లగచర్లను నేషనల్ పొలిటికల్ సెన్సేషన్ గా మార్చే ప్రయత్నంలో ఉంది గులాబీ దండు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ ప్రజల మీద దౌర్జన్యపూరితంగా అంటే నువ్వు భూమి ఇవ్వకపోతే నేను తొక్కుతాం. ఎవడండి తిరుపతి రెడ్డి? అడ్రస్ లేని గొట్టంగాడు వచ్చి ఇది ఆగదు, ఫార్మ్ ఆగదు, నువ్వెవడివి చెప్పడానికి? నీకేం హక్కు ఉంది? ఇష్టారీతిన ఇవాళ ప్రజల మీద జులుం చేయడానికి ఎవరైనా అది దానికి వ్యతిరేకంగా ఉన్నాం. ముఖ్యమంత్రి ఎందుకు పిలవట్లేదు? ముఖ్యమంత్రి ఇవాళ ఆయన కాన్స్టిట్యున్సీ రగిలిపోతుంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన ఎవరో ఫిడేల్ వాయించినట్టు ఈయన మహారాష్ట్రలో ప్రచారం చేస్తాడా? అటు హస్తిన బాట పట్టిన బాధితులు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని, ఎస్టీ కమిషన్ ను ఆశ్రయించి లిఖితపూర్వక ఫిర్యాదులు ఇచ్చారు. ఫార్మా కంపెనీకి భూములిచ్చేది లేదంటూ 9 నెలలుగా ఆందోళన చేస్తున్నా తమపై వేధింపులు కొనసాగుతున్నాయని ఫిర్యాదులిచ్చారు బాధితులు. దాదాపు 500 మంది పోలీసులు వచ్చి తమపై దౌర్జన్యకాండకు పాల్పడ్డారని, ఎదురు తిరిగిన వారిని జైలు పాలు చేశారని ఆరోపించారు. బాధితుల వెంట బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు, దామోదర, సురేష్ ఉన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాలోద్ కవిత కూడా బాధితులకు బాసటగా ఢిల్లీకి వెళ్లారు. 500 పోలీసులు వచ్చి ఆడవాళ్ళని చూడకుండా, మొగోళ్ళని చూడకుండా, పిల్లలని చూడకుండా, చిన్నపిల్లని చూడకుండా, పెద్ద పిల్లని చూడకుండా అందరికీ వేసుకొని డిసెంలో వేసుకొని ఒక్కొక్క కుత్కా వీసుకుడా, కొట్టుడా, కళ్ళతోటి మూడుతోటి దొక్కుడా, మూతికి బట్ట ఇట్లా బట్ట వేసి నువ్వు కూడా దర్వాజాకు నువ్వు కూడా ఇట్లా చేసి నా మన్మన్ని, నా మొగోన్ని, నా కొడుకుని అందరికి జైలుకి వేసి తమ జీవనాధారంగా ఉన్న భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తే ప్రతిఘటించడమే వాళ్లు చేసిన పాపమా అని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. రాష్ట్రంలో న్యాయం జరగదన్న సందేహంతోనే ఢిల్లీకి వచ్చి ఫిర్యాదు చేశారన్నారు బీఆర్ఎస్ నేతలు. ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే ప్రయత్నం కూడా చేస్తున్నామన్నారు.